ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సత్రంపాడు గ్రామంలో గ్రేస్ రత్న అనే యువతి పైన ఏసురత్నం అనే యువకుడు కత్తితో దాడికి దిగాడు. ఇక 10వ తరగతి నుంచి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని రత్న గ్రేస్ తల్లి వాపోయింది. కాగా 3 రోజుల క్రితం గ్రేస్ రత్నకు నిశ్చితార్థమైంది. ఈ క్రమంలోనే తనతో మాట్లాడాలని పిలిచి ఏసురత్నం దాడికి పాల్పడ్డాడు. అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం ప్రయత్నం చేశాడు. ఇక గ్రేస్ రత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఏసురత్నాన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇక సత్రంపాడు గ్రామంలో గ్రేస్ రత్న అనే యువతిపై ఏసురత్నం అనే యువకుడు కత్తితో దాడికి దిగాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందజేస్తారు. మురళి, ఏలూరు సత్రంపాడులో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. యువతిని ఒక 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేసి తదనంతరం అదే కత్తితో పీక కోసుకున్న పరిస్థితి అయితే సంచలనం రేకెత్తించిందని చెప్పవచ్చు. ఏలూరు నగరంలో ఈ రోజు మధ్యాహ్నం ఎంఆర్సి కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ స్థానికంగా తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉంటుంది. ఏచురత్నం అనే యువకుడు, ముస్నూరుకి చెందిన యువకుడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వెంటబడుతున్నట్లుగా ఆ యువతి తల్లి అయితే వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు మెడపై అతి కిరాతకంగా దాడి చేశారు. సంఘటనా స్థలంలోనే యువతి మృతి చెందింది. తదనంతరం యువకుడు కూడా అదే కత్తితో పీక కోసుకున్నారు. అతన్ని కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే తరుణంలో పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి గల కారణాలపై అయితే అన్వేషించే పనిలో అయితే పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. ఏలూరు నగరంలో ఇటువంటి ఘటన జరగటం అయితే ఏలూరు నగర ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఈ కాలేజీలో పనిచేసే యువతి మధ్యాహ్నం వరకు తమ ముందు కనపడిన యువతి అత్యంత దారుణంగా మృతి చెందడంతో అయితే అటు కళాశాల యాజమాన్యం, యువతి తల్లిదండ్రులు కూడా అరణ్య రోధంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మురళి.